హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. మా అస్సాం మేఘాలయ ట్రిప్లో ఫస్ట్ డే కామాఖ్య టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత సెకండ్ డే మార్నింగ్ గౌహతి నుంచి మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్కి మా ట్రావెల్ స్టార్ట్ అయింది. ఆన్ ది వేలో మాకు ఇక్కడ ఉమియం లేక్ ఇది ఒక విజిటింగ్ పాయింట్. ఇది చాలా పెద్ద లేక్. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. చుట్టూ కొండలతోటి పచ్చని చెట్లతో క్లైమేట్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. మనకి మేఘాలయ అనగానే గుర్తొచ్చేది పాసింగ్ క్లౌడ్స్. ఇక్కడ ఎటు చూసినా పాసింగ్ క్లౌడ్స్. ఈ ఉమియం లేక్ విజిట్ చేసిన తర్వాత ఇంకా షిల్లాంగ్ వెళ్ళిపోయాము. షిల్లాంగ్లో మేము ఈ వాట్స్ లేక్ విజిట్ చేసాము. ఇక్కడ ఈ పార్క్లో చాలా బాగున్నాయి సీజనల్ ఫ్లవర్స్. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా చూడండి బ్యాంబూతో. ఇక్కడ ఈ లేక్లో చక్కగా బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మేఘాలయలో ఎక్కువగా కాసి గ్యారో ట్రైబ్స్ ఉంటారు. ఇక్కడ ఈ పార్క్లో మనకి ఈ ట్రైబ్స్ యొక్క డ్రెస్సింగ్ రెంట్కి ఇస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి. ఇది ఒక మెమరబుల్గా ఉండిపోతుంది. ఈ స్టైల్లో మనము కొన్ని పిక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఈ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ లాగా తీసుకుంటున్నారు. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, చక్కగా బటర్ఫ్లైస్ లాగా ఈ పార్క్లో అందరూ ఇలా ఫొటోస్ తీసుకొని ఫోటోషూట్ లాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ క్లైమేట్కి ఈ కలర్స్ చూడండి, పర్పుల్ కలర్లో ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చి మేము లంచ్కి ఆమ్లెట్ థాలీ తీసుకున్నాం అక్కడ పక్కనే ఉండే హోమ్ స్టేలో. షిల్లాంగ్ రీచ్ అయిన తర్వాత తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ డాన్ బాస్కో మ్యూజియము. ఈ మ్యూజియంలో చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. 7 ఫ్లోర్స్ చూశారు కదా. ఈ 7 ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో 7 సిస్టర్స్ అంటారు కదా ఈ ఈస్టర్న్ స్టేట్స్ని. ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్క కల్చర్ అనమాట. ఒక ఫ్లోర్లో నాగాల్యాండ్, ఒక దానిలో మిజోరాము, తర్వాత ఒక ఫ్లోర్లో సరౌండింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా మన నైబరింగ్ కంట్రీస్, చైనా, మయన్మార్, భూటాన్. ఈ కల్చర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. చాలా చక్కగా ఎంతో డిఫరెంట్గా క్రియేటివ్గా తీర్చిదిద్దారు ప్రతి ఒక్క రూమ్ని. ఇక్కడ వాళ్ళు ఆ ట్రైబ్స్, ఈ స్టేట్స్కి సంబంధించిన ట్రైబ్స్ వాడినటువంటి ఈ వుడెన్వి ఇక్కడ చూసారు కదా, ఇది రెయిన్ కోట్ వాళ్ళది. ఇది వచ్చేసి వాళ్ళు బట్టలు పెట్టుకునేటువంటి సూట్ కేసు. ప్రతిదీ బ్యాంబూనే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బ్యాంబూతోనే చేశారు. తర్వాత ఇవి వాళ్ళు వేసుకునేటువంటి జ్యువెలరీ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క స్టేట్ వాళ్ళవి, మొత్తము ఈ ఈస్టర్న్ స్టేట్స్ 7వి చాలా బాగా కలెక్ట్ చేశారు. ఇవి వచ్చేసి వాళ్ళు వేసుకునేటువంటి క్లాతింగ్. ఇవి వాళ్ళు వాడేటువంటి ఆ పూసల దండలు, వాటి మీద ఉండేటువంటి ఆర్నమెంట్స్. ఇవి వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. చాలా బాగున్నారు కదా, డిఫరెంట్గా. ఈ కల్చర్ చూడాలంటే మనం తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాల్సిందే. వీళ్ళ హౌసెస్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాగా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కువ బ్యాంబూ వాడారు. దీనిపైన వచ్చేసి స్కై వాక్. ఇక్కడికి వెళ్తే షిల్లాంగ్ సిటీ వ్యూ మొత్తం కనపడుద్ది మనకి. ఇది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ హిస్టారికల్గా. దీని తర్వాత మేము ఈవినింగ్ షాపింగ్కి పోలీస్ బజార్ తీసుకెళ్ళారు. ఈ పోలీస్ బజార్ వచ్చేసి షాపింగ్కి చాలా ఫేమస్, టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఇక్కడ మొత్తం A to Z అన్ని వస్తువులు దొరుకుతాయి. స్ట్రీట్ షాపింగ్ స్టైల్ అనమాట. ఇక్కడ వర్షం ఎప్పుడు పడదో మనం ప్రిడిక్ట్ చేయలేము. అందుకని మనం మస్ట్గా రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ క్యారీ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ దొరికే లోకల్ స్వీట్స్ ఇవి. ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత పెద్దగా హెల్తీగా ఉన్నాయో. ఈ పోలీస్ బజారు ఈవినింగ్ చాలా రష్గా టూరిస్ట్ తోటి కలకల్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ పోలీస్ బజార్ విజిట్తో మాకు ఈ డే 2 అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.